బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఉదయం 5:30 కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బెల్లంపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులపై నిఘా ఉంచేందుకే దొంగతనాలు దోపిడీలకు తావు లేకుండా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను బస్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు పట్టణ పోలీసులు ప్రజలు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఇప్పుడు బెల్లంపల్లిలోని ఉన్న పెద్ద సమస్య గంజాయి అని, ఇప్పటి వరకు పోలీసులకు సవాల్గా మారిన ఒకే ఒక సమస్య గంజాయి నిర్మూలన అన్నారు. ఈ యొక్క గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా నార్కోటిక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ ను కూడా పిలిపించి అనుమానితుల వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్టన్ సర్చ్ లోని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లుగా ఏసీపీ రవికుమార్ తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒక కార్యక్రమంలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ వారు, సిఐలు దేవయ్య, అఫ్జాలుద్దీన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గుడిగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మా స్టాఫ్, మా సబ్ డివిజన్ స్టాఫ్ మరియు స్పెషల్ పార్టీ తర్వాత డాగ్ తోటి గుడిగడ్డ బస్సు అంతా చెక్ చేయడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రజల రక్షణ కోసం, తర్వాత భద్రత కోసం ఈ చెకింగ్ చేస్తాం. ప్రతి నెలలో పోలీస్ లిమిట్స్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ సెర్చ్ ప్రోగ్రాంలో మనకి ఒక 45 వెహికల్స్ని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి తగినటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా పరిశీలిస్తాము. అన్ని డాక్యుమెంట్స్ అయితే మేము వారికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తాము. లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ చేస్తాము. అట్లాగే ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో గంజాయి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత కొన్ని సస్పెక్టెడ్ హౌజెస్ కూడా దాంతో మనం చెక్ చేసాము. కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు. తర్వాత ఈ సందర్భంగా మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే, ఎవరైనా ఈ ఏరియాలో ఈ గుడిగడ్డ బస్సు ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళ మూవ్మెంట్ అయినప్పుడు, ఎవరన్నా ఇక్కడ కిరాయికి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి. అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ తీసుకోవాలి. తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే అని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క గంజాయి యొక్క సమస్య, దాని యొక్క తీవ్రతను చెప్పి అట్లాంటిది కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చెడు చేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా, సీసీ కెమెరాస్ను కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చౌరస్తాలో అని మనం చెప్పడం జరిగింది. ప్రజలందరూ మాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.